సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము జెఫన్యా గ్రంథము 3:17 యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ప్రియ సహరిసాలరా, దేవుడు మరొక నూతన నెలలోకి మనల్ని నడిపించున్నాడు. ఈ నెల ప్రారంభంలోనే మన ముందు అనేకమైన సవాళ్ళు ఉన్నాయని భయపడుతున్నావా? నీ జీవితంలో కలవరి పెట్టే అనేకమైన పరిస్థితుల చుట్టూ నీవు ఉన్నావా? నిన్ను ఆందోళనపరిచేసే మనుషుల మాటల మధ్య నీవు ఉన్నావా? భయపడక, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఈ లోకంలో కనబడే పరిస్థితులు మనలను మృంగివేస్తాయని ఎంతో ఆందోళన చెందుతావేమో. అదే సమయంలో దేవుని యొక్క వాగ్దానం నమ్మకించు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. మన కనబడే శత్రువుల కంటే, అపవాది కంటే, మనకున్న రుణకాళ్ళ కంటే, అనారోగ్యము కంటే, ప్రతికూల పరిస్థితుల కంటే, ప్రతి దానికంటే ఆయన శక్తిమంతుడు. కావున భయపడద్దు, ఆందోళన చెందొద్దు, దిగులు చెందొద్దు, కలవరపడద్దు. నా ప్రియ సంగమా, ధైర్యం కలిగుండు. ఇదిగో దేవుడు ఈ క్షణంలోనే నీ పక్షమున కార్యం చేయగలడు. ఒకవేళ ఈరోజు మనం చూస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారు మనలను నిరాకరించి, అసహించుకొని, లేనిపోని మాటలతో మనల్ని హింసిస్తున్నారేమో. కానీ గమనించు, మనతో ఉన్నవాడు గొప్పవాడు. ఆ శక్తిమంతి దేవుడు మనం నడిపిస్తున్నాడు. ఆందోళన చెందక ధైర్యంగా ఉండు. దేవుని పక్షుని గొప్ప కార్యం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి ఉన్నారు. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దేవ ఆశీర్వాదంతో నింపండి. ఇక వారికి ఉన్న కదులు తీసివేయండి. ఇదిగో నువ్వు మధ్యన శక్తిమంతుడు ప్రభా. అయినా నీళ్ళు నిలబట్టకు సహాము దయచేయమంటున్నా దేవానికి ఉన్నారు. అయినా మాలో ఉన్న బీదిని తీసివేయండి. ఆనాట యూదా ప్రజలు మీరు బలపరుచున్నారు. ఈరోజు నీ కుమారులకు మాత్రమే బలపరిచి, ఆశ్రయించి ఫలపరిచేసి ఉదయకాల సమయంలో ఈ నూతన నెలల కొరకు ఏదైతే ప్రార్థన చేస్తాం, ఇల్లంతా కూడా సమృద్ధి పరచండి. వారికి కదులు తీసివేయండి. ఆటంకాలు తొలగించి నాయన నీ సాక్ష్యం నిలబెట్టుకోమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. దేవుడి పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.